థర్మోడైనమిక్స్ రేడియేషన్ అన్నది మన ఈ కోర్సు నేము, అంటే 4th సెమిస్టర్. దీంట్లో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కార్నాట్ ఇంజన్ మనం చెప్పుకోబోయేది. కార్నాట్ ఇంజన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఉష్ణగతి శాస్త్రపు మొదటి నియమము. మొదటి నియమము మొదటి నియమంకి వచ్చేటప్పటికి వెన్ ఏ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్, ఒక పని జరిగింది అనుకోండి, ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్, వైస్ వెర్సా. అంటే ఒక పని జరిగితే హీటు ప్రొడ్యూస్ అవుతుంది, హీట్ నుంచి పని జరుగుతుంది. అంటే మనకు సపోజ్ మనం ఏం చెప్తాం జనరల్గాను, ఒక మోటార్ సైకిల్ ఉన్నది అనుకోండి, ఆ మోటార్ సైకిల్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. హీట్ ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది, వర్క్ జరుగుతుంది. సో ఒక్కోసారి వర్క్ హీట్ కింద, హీట్ వర్క్ కింద కూడా మార్చొచ్చు అన్నది దీంట్లో చెప్తున్నాం. అయితే ఈ హీట్, దీనికి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఇంటర్మీడియట్లో స్టేట్మెంట్ వేరు. వెన్ వి సప్లై ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ సప్లైడ్ టు ఏ సిస్టమ్ ఈజ్ సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్ డన్ అని చెప్తాం మనం. అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి 2 స్టేట్మెంట్ల కింద చెప్తున్నాం. ఏమని చెప్తున్నాము, కొంత మొత్తంలో కనుక పని జరిగితే ఆ పని ఏం చేస్తుంది, ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. అదేవిధంగా ఆ ఉష్ణము దేన్ని పని కింద మారుస్తుంది అని చెప్పవచ్చు. ఇక దాని సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి మనం ఏమని చెప్తున్నాం అంటే, అమౌంట్ ఆఫ్ హీట్ డిక్యూ సప్లై టు సిస్టమ్. ఓ సిస్టమ్కి మనం డిక్యూ అమౌంట్ ఆఫ్ హీట్ని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఏ పార్ట్ ఈజ్ రైజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్. సిస్టమ్ యొక్క టెంపరేచర్ని రైజ్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి ఇంకా ఏం చేస్తుంది అంటే, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీని పెంచుతుంది. అంటే డిక్యూ అనే హీటు కనుక ఒక సిస్టమ్కి ఇచ్చామనుకోండి, సిస్టమ్ అంటే ఏమని చెప్తాం మనం, ఒక సిలిండరు, ఒక పిస్టను, దాంట్లో ఒక గ్యాస్ మాలిక్యూల్ అలా ఇస్తే అది ఏమవుతుంది, ఫస్ట్ మొదట లోపల దాని ఇంటర్నల్ ఎనర్జీని పెంచుతుంది. కైనెటిక్ ఎనర్జీ పెరిగి ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. దాంతోపాటు పొటెన్షియల్ ఎనర్జీ కూడా పెరగవచ్చు. దాంతోపాటు కొంత పని చేస్తుంది. ఆ పని ఏంటి, ఆ పిస్టన్ని పైకి జరుపుతుంది. పిస్టన్ పైకి అలా కదులుతుంది, అంటే అది డిడబ్ల్యూ. అంటే మనం ఏమని చెప్పొచ్చు, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూకే ప్లస్ డియూపి ప్లస్ డిడబ్ల్యూ. దీన్నే మనం ఇంటర్మీడియట్లో మనం ఏమని చెప్తాం, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ అని చెప్తాం. డియూలోనే డియూకే డియూపి అనేవి 2 ఉన్నాయన్నమాట ఇంటర్నల్ ఎనర్జీలోనే. సో ఈ ఈక్వేషన్ బట్టి మనం ఏం చెప్పేయచ్చు, థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా చెప్పేయచ్చు. థర్మోడైనమిక్స్ ఫస్ట్ లాగా వచ్చేటప్పటికి మనం సింపుల్గా ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే చెప్పేయచ్చు. డిక్యూ అనేది అంటే, డిక్యూ అంటే ఏంటి, హీట్ దేనికి ఇస్తున్నాం, సిస్టమ్కి ఇస్తున్నాం. సిస్టమ్కి ఇస్తే డియూ అంటే ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. మిగతాది ఏమవుతుంది, వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది. వర్క్ కింద జరగలేదు అనుకోండి, మొత్తం అంతా ఇంటర్నల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోయింది అనమాట, వర్క్ అవ్వలేదు. సో ఇచ్చిన హీట్ అంతా ఇంటర్నల్ ఎనర్జీ కింద మారిపోయింది. సో నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి. సెకండ్ పాయింట్లోకి వచ్చేటప్పటికి మనం ఏమని చెప్తున్నాము,
ఇంటర్నల్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఏమవుతుందని చెప్తున్నాను, డూయింగ్ ఇంటర్నల్ ఎనర్జీ ఎగ్నెస్ట్ ద మాలిక్యులర్ అట్రాక్షన్. మాలిక్యులర్ అట్రాక్షన్ కి ఎగ్నెస్ట్ గా కొంత పనిచేస్తుంది, అప్పుడు ఇంక్రీజింగ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్, దాన్ని డియుపి అని అంటున్నాం. ఇలాగా మొదటిదేమో వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ పెంచడం, ఇంకొకటి ఒక్కొక్కసారి మాలిక్యులర్ అట్రాక్షన్ కి ఎగ్నెస్ట్ గా పొటెన్షియల్ ఎనర్జీ పెంచడం. ఆ మొత్తాన్ని అంతటిని మనం ఏమంటున్నాం, ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అంటే అంతర్గత శక్తి, అంతర్గత శక్తి, అంతరిక శక్తి, అంతర్గత శక్తి అని అంటారండి ఇంటర్నల్ అంటే. ద రెస్ట్ ఆఫ్ ద పార్టీస్ అంటే మిగిలినది ఏమవుతుంది, ఎక్స్టర్నల్ వర్క్ కింద, బాహ్య పని కింద ఉపయోగపడుతుంది. సో అందుచేత డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. దీన్నే మనం ఏమంటున్నాం, థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా అంటున్నాం. థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఏమని చెప్పొచ్చు, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ గివెన్ టు ద సిస్టమ్ ఈజ్ to increase the internal energy and rest of the parties doing the external work. So that is dq is equal to du plus dw. సో తెలుగు మీడియం వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఒక వ్యవస్థకు dq ఉష్ణాన్ని అందిస్తే ఆ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి పెరుగుదలకు కొంత భాగము, మిగిలిన భాగము దాని బాహ్య పని చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్నే ఏమంటారు, ఉష్ణగతి శాస్త్ర మొదటి నియమము అంటారు. మనం అక్కడ తెలుగు కనిపిస్తుందా ఇంగ్లీషా అన్నది కాదండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇంగ్లీష్ చూస్తున్నా సరే తెలుగు అర్థం చేసుకునే క్యాపబిలిటీ మీకు వచ్చేయాలి తెలుగు మీడియం స్టూడెంట్స్ కి. సో రాయడం అయితే మీరు ఏమైనా స్పెల్లింగ్లు రాయకపోవచ్చేమో, కానీ ఇంగ్లీషు చూసినా మనం అర్థం చేసుకునే క్యాపబిలిటీ రావాలి. సో బోత్ లాంగ్వేజెస్ లో మనం కాలేజీ నడపాలి అంటే మీకు ఒక కవర్ వాళ్ళకి ఒక కవర్ వేయాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే, ఒక వ్యవస్థకి డిక్యూ ఉష్ణాన్ని అందిస్తే ఏమైంది, అది లోపల దాని ఇంటర్నల్ ఎనర్జీ అంతర్గత శక్తిని పెరిగింది, దాంతోపాటు ఏమైంది, కొంత వర్క్ చేసింది, బాహ్య పని చేసింది. సో దీన్ని ఏమంటున్నాం, ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం అంటే థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా అంటున్నాం. సో కార్నాట్ రివర్సిబుల్ ఇంజన్, ఇది కూడా ఇంటర్మీడియట్ లో మనం చదివిందే. కార్నాట్ ఉత్క్రమణీయ యంత్రము అని చెప్తాం. ఏ హీట్ ఇంజన్, ఏ డివైస్ టు కన్వర్ట్ హీట్ ఇంటూ వర్క్. అంటే ఒక హీట్ ఇంజన్ అంటే ఏంటి డెఫినేషన్ చెప్తున్నా, హీట్ ఇంజన్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఏ డివైస్ టు కన్వర్ట్ హీట్ ఇంటూ వర్క్. హీట్ ని వర్క్ కింద కన్వర్ట్ చేస్తే అలాంటి దాన్ని మనం ఏమంటున్నాము, హీట్ ఇంజన్ అంటున్నాం, హీట్ ఇంజన్ అంటున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ కార్నాట్ ఇంజన్ లో ఏమున్నది, ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ లో సిలిండర్ అనేది ఉన్నది, పిస్టన్ ఉన్నది, అలాగే వర్కింగ్ సబ్స్టెన్స్. వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే గ్యాస్ మాట, గ్యాస్ ఉన్నది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మూడు ఉన్నాయి. ఏంటి అంటే సోర్స్ అనేది ఉంది, సోర్స్ అంటే జనకము అని అంటాం, జనకము అంటాం. ఇన్సులేటింగ్ స్టాండ్ బంధక పదార్థము, అలాగే సింక్, సింక్ ని సింక్ అని అంటాం, సింక్. ఇలా మూడు ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం లైన్ గా ఏం చేస్తామంటే ఈ హీట్ ఇంజన్, దీన్ని హీట్ ఇంజన్ అంటున్నాం. ఈ హీట్ ఇంజన్ ఏం చేస్తాము, ఫస్ట్ సోర్స్ మీద ఉంచుతాం. సోర్స్ మీద ఉంచితే ఏమవుతుంది, హలో చెప్పండి. చెప్పండి, నేను క్లాస్లో ఉన్నానమ్మా, తర్వాత చేయండి. అమ్మా వినిపిస్తుందా అండి? హలో
వినిపిస్తుంది సార్. మధ్యలో కనెక్షన్ కట్ అయిపోయిందా? ఓకే, కాల్ వచ్చింది, కట్ అయిపోయినట్టున్నారు. సో ఇక్కడ మనకి ఒక కార్నాట్ ఇంజన్ అంటే ఒక హీట్ ఇంజన్. ఆ హీట్ ఇంజన్ లో ఏమేమి ఉంటాయి? పిస్టన్, సిలిండర్, వర్కింగ్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఈ హీట్ ఇంజన్ మనం మొదట దేని మీద ఉంచాలి? సోర్స్ మీద ఉంచాలి. సోర్స్ మీద ఉంచిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? హీట్ అనేది కండక్టింగ్ కాబట్టి ఏమవుతుంది? హీట్ అనేది గ్యాస్కి వెళ్తుంది, గ్యాస్ లోకి వెళ్తే ఏమవుతుంది? థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ప్రకారం కొంత ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. ఏమని చెప్పాము? థర్మోడైనమిక్ ఫస్ట్ ఎనర్జీ డిక్యూ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ అన్నాం. ఫస్ట్ ఏమైంది? డిక్యూ మనం ఇలాగా ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో ఏమవుతుంది? దాని ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. తర్వాత అది ఏం చేస్తుంది? వర్క్ చేస్తుంది. అంటే వర్క్ చేయడం అంటే అర్థం ఏంటంటే గ్యాస్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. ఆ ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు బయట నుంచి కనుక హీట్ వస్తుంది కాబట్టి ఆ ఎక్స్పాన్షన్ ఏం ఎక్స్పాన్షన్? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. హీట్ ఎక్స్చేంజ్ ఉంటే దాన్ని ఏమంటాం? ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. అప్పుడు ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం. తెలుగు మీడియం వాళ్ళు మనం ఎప్పుడైతే దాన్ని తీసుకొచ్చి హీట్ ఇంజన్ ని సోర్స్ మీద ఉంచామో, జనకం మీద ఉంచామో, జనకం నుంచి ఉష్ణం అనేది వాయువుకు అందుతుంది. ఆ వాయువు ఏమవుతుంది? వ్యాకోచం చెందుతుంది. వ్యాకోచం చెందడం వల్ల ఆ పిస్టన్ పైకి జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు జరిగే ప్రక్రియ ఏం ప్రక్రియ? సమోష్ణోగ్రత వ్యాకోచము అనేది జరుగుతుంది. తర్వాత మనం ఏం చేస్తాము? ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ఉంచుతాం. మిడిల్లో ఉన్న ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ఉంచితే అప్పుడు కూడా ఏమవుతుంది? కొంత ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. కానీ హీట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వదు. హీట్ ఎక్స్చేంజ్ అవ్వదు కాబట్టి మ్యూట్ పెట్టుకోమ్మా శ్రావణి. హీట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వదు కాబట్టి మనం ఏమవుతుంది? దాన్ని ఏమంటాం? ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటాం. అంటే శిరోష్ణోగ్రత వ్యాకోచము అని అంటాం. సో ఈసారి మనం ఈ హీట్ ఇంజన్ తీసుకొచ్చి దేని మీద పెడతాం? సింక్ మీద పెడతాం. సింక్ మీద పెడితే అంటే ఫస్ట్ స్టెప్ లో సోర్స్ మీద పెట్టాం, సెకండ్ స్టెప్ లో ఇన్సులేటర్ స్టాండ్ మీద పెట్టాం, థర్డ్ స్టెప్ లోకి వచ్చేదాడి సింక్ మీద పెట్టాం. సింక్ లో పెట్టగానే ఏమవుతుంది? ఈ గ్యాస్ లో ఉన్న హీట్ అంతా సింక్ లో టెంపరేచర్ లో ఉంటుంది కదా, అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుంది? కంప్రెషన్ అనేది జరుగుతుంది. కానీ హీట్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటాము? ఎడియాబాటిక్ ఐసోథర్మల్ కంప్రెషన్ అంటాం. మళ్ళీ ఫోర్త్ స్టెప్ లో మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తాం? ఇన్సులేటర్ స్టాండ్ మీద పెడతాం. అప్పుడు కూడా కంప్రెషన్ జరుగుతుంది. దాన్ని ఏమంటాం? ఎడియాబాటిక్ కంప్రెషన్ అంటాం. అంటే శిరోష్ణోగ్రత వ్యాకోచము, అదే సంకోచము అని అంటాం. ఇవి జరుగుతుంది 4 స్టెప్లో. ఫస్ట్ స్టెప్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, సెకండ్ స్టెప్ ఇన్సులేటర్ స్టాండ్ మీద పెట్టినప్పుడు ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి సింక్ మీద పెట్టినప్పుడు ఐసోథర్మల్ కంప్రెషన్, ఫోర్త్ స్టెప్ లోకి వచ్చేటప్పటికి ఎడియాబాటిక్ కంప్రెషన్. 4 సైకిల్ కింద ఒక 4 స్టేజెస్ లో జరుగుతుంది. సో మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది అన్నమాట, ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తే మళ్ళీ సోర్స్ మీద మళ్ళీ ఉంచుతాం, మళ్ళీ ఇన్సులేటర్ స్టాండ్, మళ్ళీ సింక్. ఈ విధంగా అంటే ఒక మోటార్ బైక్ లో కూడా ఇదే జరుగుతుంది. మొదట మండుతుంది, ఎక్స్పాన్షన్ అవుతుంది, పిస్టన్ ముందుకి వెనక్కి కదులుతుంది. తర్వాత ఆ మిగతా అమౌంట్ ఆఫ్ హీట్ ఏమవుతుంది? బయటికి సింక్ అంటే బయట పరిసరాలకు ఇచ్చేస్తుంది. మళ్ళీ గ్యాస్ మండుతుంది, లేకపోతే మళ్ళీ పెట్రోల్ మండుతుంది, మళ్ళీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, పిస్టన్ తిరుగుతుంది. సో ఈ యొక్క హీట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ అంటే ఒక మోటార్ బైక్ యొక్క ఇంజన్ యొక్క ఎఫిషియన్సీని మనం ఇక్కడ కనుక్కుంటున్నాం అన్నమాట. ఇంటర్నల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇంజిన్ కారుకో లేకపోతే దేనికైనా సరే మనం తీసుకునే పెట్రోల్ కి ఎంత వర్క్ జరుగుతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే ఎంత వర్క్ జరుగుతుంది అనేది మనం ఫైనల్ గా తెలుసుకుంటున్నాం. సో దీంట్లో మెయిన్ పార్ట్స్ 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటి అంటే మొదటిది మనకి వర్కింగ్ సబ్స్టెన్స్. వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే ఏమీ లేదు, ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్ దేంట్లో ఉంటుంది? సిలిండర్ పిస్టన్ ఉన్న అరేంజ్మెంట్ లో ఐడియల్ గ్యాస్ ఉంటే దాన్నే వర్కింగ్ సబ్స్టెన్స్ అంటాం. ఇలా ఒక సిలిండర్ ఉన్నది, ఓ పిస్టన్ సిలిండర్,
దీంట్లో ఉన్న గ్యాస్ ని ఏమంటున్నాం, వర్కింగ్ సబ్స్టెన్స్ అంటున్నాం. ఇక సోర్స్ వచ్చేటప్పటికి ఏంటి, హాట్ బాడీ. సోర్స్ అనేది హాట్ బాడీ, అది T1 కెల్విన్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ప్రీవియస్ డయాగ్రామ్ లో సోర్స్ అని గీసాం చూసారండి, T1 ఈక్వల్ టు సోర్స్ అన్నాం కదా. ఇక్కడ గీత పెడతాను చూడండి, ఇది ఈ సోర్స్. ఆ సోర్స్ ఏమంటున్నాం మనం, సోర్స్ అంటే ఏంటి, హాట్ బాడీ, అలాగే హై టెంపరేచర్ లో ఉంటుంది. ఇన్సులేటెడ్ స్టాండ్, ఆ ఇన్సులేటెడ్ స్టాండ్ పర్ఫెక్ట్లీ నాన్ కండక్టింగ్, అంటే హీట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వదు, బయటికి వెళ్ళదు, లోపల నుంచి బయట లోపలికి రాదు. అలాంటి దాన్ని మనం ఇన్సులేటెడ్ స్టాండ్ అంటాం. ఇన్సులేటెడ్ స్టాండ్ తర్వాత మనకి ఏమున్నది, కోల్డ్ బాడీ. సింక్ అంటే కోల్డ్ బాడీ అని అంటున్నాడు. కోల్డ్ బాడీ ఎంత టెంపరేచరు, లో టెంపరేచర్ T2 కెల్విన్ దగ్గర మెయింటైన్ అవుతుంది. తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నాం, వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే పని చేసే పదార్థం. ఫస్ట్ పాయింట్, పని చేసే పదార్థం అంటే ఏం లేదు ఏంటి, ఒక సిలిండరు పిస్టన్ ఉన్న అమెరికాలో ఒక ఆదర్శ వాయువు బంధించబడి ఉంటే దాన్ని ఏమంటారు, పనిచేసే పదార్థం అంటారు. సోర్స్ అంటే ఒక వేడి వస్తువు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద T1 కెల్విన్ వద్ద ఉంటే దాన్ని ఏమంటాం, జనకము లేదా సోర్స్ అంటాం. ఇన్సులేటెడ్ స్టాండ్ అంటే ఏమని చెప్తాము, ఒక ఉష్ణాన్ని ప్రసారం చేయకుండా ఉండే ఒక పదార్థము, అది సిలిండర్ ని దాని మీద ఉంచవచ్చు. నెక్స్ట్ తర్వాత సింక్ వచ్చేటప్పటికి ఇదేంటి, ఒక వస్తువు చల్లని ఉష్ణోగ్రత అంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది, దాన్ని మనం ఏమంటున్నాం, సింక్ అని అంటున్నాం. ఇక ఎక్స్పాన్షన్ అంటే ఏంటి దీంట్లోను, అలాగే కంప్రెషన్ అంటే ఏంటి ఒకసారి చూడండి. ఎక్స్పాన్షన్ అనేటప్పటికి వచ్చేటప్పటికి మనకి పిస్టన్ మూవ్స్ అప్వర్డ్. పిస్టన్ ఏమవుతుంది, పైకి వెళ్తుందండి. ఇక్కడ ఉంది కదా పిస్టన్ అంటే ఇది పిస్టన్. ఈ పిస్టన్ అనేది ఏమవుతుంది, పైకి వెళ్తుంటే దాన్ని ఏమంటాం, ఎక్స్పాన్షన్ లో అంటాం. అప్పుడు ఏమవుతుంది, గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ప్రెషర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. పైకి వెళ్తుంటే ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది, అలాగే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ లో మనకి ఎక్స్పాన్షన్ జరుగుతుంటే ఏమేం జరుగుతాయి, ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. ఇక కంప్రెషన్ అంటే పిస్టన్ మూవ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో పిస్టన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో వస్తుంటే ఏమవుతా ఉంటాయి, ప్రెషర్ అనేది పెరుగుతుంది, అలాగే వాల్యూమ్ తగ్గుతుంది, అలాగే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంచేత ఒకదానికొకటి కొలైడ్ అవుతాయి కాబట్టి టెంపరేచర్ పెరుగుతుంది. ఎక్స్పాన్షన్ లో మరి టెంపరేచర్ ఎలా పెరుగుతుందండి అంటే బయట నుంచి హీట్ తీసుకుంటారు కాబట్టి టెంపరేచర్ పెరుగుతుంది అని చెప్పొచ్చు మనం. ఇవి మనకి దీంట్లో ఉన్నాయి. ఇక కార్నాట్ సైకిల్కి వచ్చేటప్పటికి దీంట్లో వర్కింగ్ సబ్స్టెన్స్ సైక్లిక్ ఆపరేషన్ లో జరుగుతుంది అని చెప్తున్నాం. కార్నాట్ చక్రము సైకిల్ అంటే కార్నాట్ చక్రములో ఏమున్నాయి, 4 పాయింట్లు ఉన్నాయి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే సమోష్ణోగ్రత వ్యాకోచము. అలాగే ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ శిరోష్ణోగ్రత వ్యాకోచము. అలాగే ఐసోథర్మల్ కంప్రెషన్ అంటే సమోష్ణోగ్రత సంకోచము. ఎడియాబాటిక్ కంప్రెషన్ అంటే శిరోష్ణోగ్రత సంకోచము. ఇవి 4 స్టెప్పుల్లో ఈ కార్నాట్ ఇంజన్ అనేది సైకిల్ ప్రకారం తిరుగుతుంది. సో ఫస్ట్ కి వచ్చేటప్పటికి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో వర్క్ కి సమీకరణం కనుక్కోవాలి. అలాగే సెకండ్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో వర్క్ కి, అలాగే ఐసోథర్మల్ కంప్రెషన్ లో వర్క్ ఎంత జరిగింది, ఎడియాబాటిక్ కంప్రెషన్ లో వర్క్ ఎంత జరిగింది తీసుకోవాలి.
ఈ మొత్తం వర్క్ ని టోటల్ చేయాలి. టోటల్ చేస్తే వర్క్ వస్తుంది. ఆ వర్క్ నుంచి మనం ఏం చేస్తాం అంటే ఎఫిషియన్సీ అనేది కడతాం. సో ఇది మనం చేయాల్సింది. సో ఇది యాజ్ యూజువల్ గా నేను చెప్పుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ క్లాస్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక వైట్ పేపర్ మీద వైట్ పేజ్ మీద నిన్న సాటర్డే చెప్పాను చూసారా, ఆ విధంగా చెప్పుకుని వస్తాను. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లోకి వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నాం, 1 గ్రామ్ మోల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ సిలిండర్ లో ఉంది. ఇనీషియల్ గా దాని యొక్క టెంపరేచర్ T1, ప్రెషర్ P1, వాల్యూమ్ V1. ఏమవుతుంది, పిస్టన్ స్లోగా పైకి జరుగుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, టెంపరేచర్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది. సో ఇవి మనకి ఇందులో ఉన్నాయి. సో మనం దానికి సంబంధించి డయాగ్రాము ఇక్కడ ఇచ్చాడు. ఐసోథర్మల్లోకి వచ్చేటప్పటికి ఇనీషియల్ గా ప్రెషర్ P1, వాల్యూమ్ V1. ఆ ప్రెషర్ ఏమైంది, P2 ప్రెషర్ ఏమైంది, తగ్గింది. తర్వాత వాల్యూమ్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, ప్రెషర్ తగ్గింది. టెంపరేచర్ ఎలా ఉన్నది, T1 ఉన్నది టెంపరేచర్ వచ్చేటప్పటికి. తర్వాత ఎడియాబాటిక్ లోకి వచ్చేటప్పటికి ప్రెషర్ ఏమైంది అన్నది చూసుకోవాలి. ప్రెషర్ ఇంకా తగ్గింది. తర్వాత వాల్యూమ్ వచ్చేటప్పటికి ఇంకా పెరిగింది ఇక్కడ. తర్వాత మళ్ళీ ఐసోథర్మల్ కంప్రెషన్ అనేది వచ్చింది. ఐసోథర్మల్ కంప్రెషన్కి వచ్చేటప్పటికి మనకి ఏమని చెప్తున్నాము, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రెషర్ వచ్చేటప్పటికి కొద్దిగా పెరిగింది, ఇంక్రీజ్ అయింది కంప్రెషన్ కాబట్టి. సో వాల్యూమ్ వచ్చేటప్పటికి తగ్గింది. సో మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చేసరికి మొత్తం మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వచ్చేసింది. అంటే దీన్ని కార్నాట్ సైకిల్ డయాగ్రామ్ అంటారు, కార్నాట్ సైకిల్ డయాగ్రామ్. నెక్స్ట్ దీంట్లో మనం ఏంటి, ఐసోథర్మల్ ప్రాసెస్ వర్క్ డన్ కనుక్కోవాలి. ఐసోథర్మల్ ప్రాసెస్ కు వర్క్ డన్ కనుక్కోవడం కోసం ఏం చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుందో Q1 హీట్ తీసుకుంది. అప్పుడు జరిగిన పని W1 అనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, V1 నుంచి V2కి మారింది. చూడండి ప్రీవియస్ డయాగ్రామ్ లో V1 నుంచి ఎక్కడికి మారింది, ఇక్కడ చూడండి టిక్ పెడతాను, V1 నుంచి ఎక్కడికి మారింది, V2కి మారింది. V2కి మారింది కాబట్టి ఆ వాల్యూ తీసుకున్నాం, RT dV/dt dV/V. సో మనకి dV/V. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేసాం అనుకోండి, మనం లాస్ట్ క్లాస్లో చేసింది సింపుల్ గా ఇక్కడ రాసేస్తున్నాం, log E V1/V2 అని రాసేస్తున్నాం, లాస్ట్ క్లాస్లో చేసింది. సో దీని ఏరియా అనేది ఇక్కడ చూపిస్తున్నాడు, A అంటున్నాడు. అంటే అది మాట ఏ అక్కడ ఉన్నది, ఇక్కడ ఇదిగో చూడండి, A అలాగే B ఇది ఆ మొత్తం ఏరియాని మనం వర్క్ డన్ కింద మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో ఏం జరుగుతుంది చూడండి, సిలిండర్ ని మనం ఏం చేసాం, తీసుకొచ్చి సోర్స్ నుంచి తీసుకొచ్చి దేని మీద పెట్టాం, ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టాం. ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టినప్పుడు టెంపరేచర్ ఏమవుతుంది అని చెప్పాము, తగ్గుతుంది అని చెప్పాం. కానీ ఎడియాబాటికల్ గా ఏమవుతూ ఉంటది, ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంటది. ఆ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటది. సో వర్క్ డన్ ఏమని చెప్పొచ్చు, W2 = ఎడియాబాటిక్ కాబట్టి ఏమని రాసుకుంటాం, ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది, V1 V2 అని రాయకూడదు. చూడండి డయాగ్రామ్ మనకి అందుకనే మెయిన్ ఇంపార్టెంట్. ఎడియాబాటిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి, V2 నుంచి ఎక్కడికి మారుతుంది, V3కి మారుతుంది. చూడండి గీతలు పెడుతున్నాను అడుగుని, V2 నుంచి V3కి మారుతుంది ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో. సో V2 V3 PdV. P అంటే మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, K/V2 V3 K/V⁴ అని
మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఓవరాల్ గా మనకి సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి ఇలా k ఇంటూ v పవర్ p3v3 మైనస్ p2v2 అని వచ్చేస్తుందండి. మనం లాస్ట్ క్లాస్ లో మనం అడియాబాటిక్ ప్రాసెస్ లో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం కదా, అది ఇదంతా కనుక్కోక్కర్లేదు, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. అదిగోండి p3v3 మైనస్ p2v2 బై 1 మైనస్ గామా. దాన్ని మనం ఏం రాసుకుంటున్నాం, p3v3 అంటే RT2 అని రాసుకున్నాం. అక్కడ టెంపరేచర్ మాత్రం మారట్లేదు, T3 ఉండదు, T1 T2 రెండే టెంపరేచర్లు ఉంటాయి. సో మనకి ఇక్కడ మారింది ఆ ఈక్వేషన్. ఎలా మారిన తర్వాత దాన్ని గామా -1 కింద రాసుకుంటే ఏంటి, మైనస్ ఆఫ్ మైనస్ పోతే మనకి ఇక్కడ W2 R ఇంటూ T1 మైనస్ T2 బై గామా -1 అని వస్తుంది ఆ ఈక్వేషన్. నెక్స్ట్ ఫోర్త్ ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ కంప్రెషన్ లో సిలిండర్ అనేది ఏం చేస్తాము, సింక్ మీద పెడతాం. సింక్ మీద పెడితే అప్పుడు ప్రెషర్ ఏమో P4 అవుతుంది, వాల్యూమ్ ఏమో V4 అవుతుంది. సో అంచేత మళ్ళీ ఇక్కడ ఎంత టెంపరేచర్ ఇస్తుంది, Q2 టెంపరేచర్ ఇస్తుంది. జరిగిన పని ఏంటి, W3. సో ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది, వాల్యూమ్ V3 నుంచి V4కి మారుతుంది. PdV, P బదులు ఏం రాసుకోవాలి, అంటే RT బై V అని రాసుకోవాలి. సో V3 V4 RT2 బై V dV అని రాసుకుంటాం. దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఇక్కడ మైనస్ RT2 V3 బై V4 అని వచ్చింది మనకి ఇక్కడ ఈక్వేషన్. నెక్స్ట్ ఎడియాబాటిక్ కంప్రెషన్. ఎడియాబాటిక్ కంప్రెషన్ లోకి వచ్చేటప్పటికి మనకి ఏమని చెప్తున్నాం, మనం దీంట్లో సింక్ ని ఫైనల్ స్టేజ్ లో మళ్ళీ సింక్ నుంచి తీసుకొచ్చి దేని మీద పెడుతున్నాం, ఇన్సులేటెడ్ స్టాండ్ మీద పెడుతున్నాం. స్టాండ్ మీద పెడుతుంటే అప్పుడు టెంపరేచర్ T2 నుంచి దేనికి మారుతుంది, T1కి మారుతుంది. అప్పుడు ఈక్వేషన్ మనకి ఇది వచ్చింది, డైరెక్ట్ గా వేసేసాడు. సో ఓకే అండి, ఈ విధంగా మనకి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా హీట్ ఎంత అబ్జర్వ్ చేసింది అన్నది ఇక్కడ ఇచ్చాడండి. ఓవరాల్ గా హీట్ అబ్జర్వ్ చేసిన హీట్ ఎంత అంటే Q1 హీటు తీసుకుంది, Q2 హీటు బయటకు వచ్చేసింది. అంటే మనకి ఓవరాల్ గా టెంపరేచర్ ఏంటి, W1 మైనస్ W3 అనే వర్క్ కి అంత హీట్ తీసుకుంది అని మనం చెప్పొచ్చు. సో కొంచెం స్పీడ్ గానే చెప్తున్నాను. సో మళ్ళీ 2 క్లాసులు చెప్పవలసి వస్తుంది కాబట్టి స్పీడ్ గా చెప్తున్నానండి. ఎఫిషియన్సీకి మనం డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది. డెఫినేషన్ ఏంటి అంటే వర్క్ డన్ బై ద ఇంజన్ బై హీట్ టేకెన్ ఫ్రమ్ సోర్స్. అంటే సోర్స్ నుంచి ఎంత హీట్ తీసుకున్నది సోర్స్ నుంచి ఎంత పని చేసింది. అంటే సపోజ్ మనం ఎంత పెట్రోల్ వేసాము, ఎంత దూరం వెళ్ళింది అనేది మనం ఎలా లెక్క కట్టుకుంటున్నామో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఎంత వర్క్ డన్ చేసింది ఇంజన్, మొత్తం వర్క్ డన్ W1 W2 W3 W4 4 స్టేజ్లు మనం కనుక్కున్నాం. వర్క్ డన్ ఎంత హీట్ తీసుకున్నది, దీని నుంచి మనకి ఏంటి, హీట్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్, హీట్ టేకెన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో మనకి ఎఫిషియన్సీకి ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఏటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని చెప్తున్నాం, W బై Q1. సో W అంటే Q1 మైనస్ Q2 అని చెప్పాం బై Q1. సో ఆ వాల్యూ ఎంత అవుతుంది, 1 మైనస్ Q2 బై Q1 అవుతుంది. అంటే ఇక్కడ Q1 క్యాన్సిల్ అయిపోయి Q2 బై Q1 అని వస్తుంది. సో ఓవరాల్ గా మనకి ఈక్వేషన్ వచ్చింది. మొత్తం టోటల్ వర్క్ డన్ లెక్క పెట్టాలి అంటే మనం మొత్తం అన్ని చూస్తాం. మొత్తం అన్ని కలిపితే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇది W1 W2 W3 W4 క్యాన్సిల్ అయిపోతే మనకి ఈ 2 మిగులుతాయి. W ఈజ్ ఈక్వల్ టు అలా మిగులుతుంది 2. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఈ V2 బై V1 V3 బై V4 వాల్యూల్ని ఈక్వేట్ చేయడానికి తీసుకున్నాం. ఈ ఈక్వేషన్ తీసుకుని T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు V3 బై V2 పవర్ ఆఫ్ గామా -1 అని తీసుకున్నాం.
సో ఆ ఈక్వేషన్స్ నుంచి మనకి ఓవరాల్ గా ఫైనల్ గా మనకి ఏం తీసుకుంటున్నాము, v3/v4 = v2/v1 అని తీసుకున్నాం. అది సబ్స్టిట్యూట్ చేస్తామండి. అది సబ్స్టిట్యూట్ చేస్తే ఓవరాల్ గా మనకి ఏమని వస్తుంది, w r × t2 - t1 కామన్ గా ఏమొచ్చింది, log v2/v1 అని వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ ఈక్వల్ ఏంటి, w/q1 కదా. సో w/q1 అంటే w వాల్యూ మనకు వచ్చింది. ఆ వాల్యూ RT t2 - t1 లేకపోతే t1 - t2 ఇంటూ log v2/v1 బై RT1 log v2/v1 అది వచ్చింది. క్యాన్సిల్ అయిపోతే ఓవరాల్ గా మనకి eta = t1 - t2 బై t1 అని వచ్చింది. సో ఓవరాల్ గా eta = 1 - t2/t1. సో ఇది ఎఫిషియన్సీకి ఈక్వేషన్. మనకి ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో నేను దీన్ని వైట్ పేజీ మీద ఓవరాల్గా అంతా చెప్తాను. సో ఈ లోపల మీరు చూస్తే నేర్చుకోవచ్చు. ఇక మనకి క్లాస్ వచ్చేటప్పటికి టైము దగ్గరికి వచ్చింది. సో కార్నాట్ ఇంజన్ ఏం చేయాలి అన్నది ఒకసారి చూసుకోండి. ఏం చేయాలి, మొదట కార్నాట్ ఇంజన్ హీట్ ఇంజన్ డెఫినిషన్ రాయాలి. తర్వాత డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్లో సోర్సు, సింక్, ఇన్సులేటర్ స్టాండ్, అలాగే సిలిండర్ తోటి ఒక స్టాండ్ వేయాలి. తర్వాత దాంట్లో ఎక్స్పాన్షన్ అంటే ఏంటి అది రాయిపోయినా పర్వాలేదు. కార్నాట్ సైకిల్ డయాగ్రామ్ వేయాలి. కార్నాట్ సైకిల్లో ఏమేమి ఉంటాయి అంటే ఏమేమి ఉంటాయి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అంటే సమోష్ణోగ్రత వ్యాకోచం. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అంటే శిరోష్ణోగ్రత వ్యాకోచం ఉంటుంది. తర్వాత ఐసోథర్మల్ కంప్రెషన్ ఉంటుంది అంటే సమోష్ణోగ్రత సంకోచం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎడియాబాటిక్ కంప్రెషన్ ఉంటుంది. 4 సైకిల్లో జరుగుతుంది. సో ఒక్కొక్క దాంట్లో వర్క్ డన్ W1, W2, W3, W4 కట్టాలి. కట్టిన తర్వాత దాని నుంచి టోటల్ వర్క్ డన్ లెక్క కడతాం. టోటల్ వర్క్ డన్ లెక్క కట్టినప్పుడు మనకి W3 వాల్యూ, W4 వాల్యూలు క్యాన్సిల్ అయిపోతాయి. కానీ మనకి ఓ W1, W2 ఉంటాయి. దాంట్లో ఒక దాంట్లో ఏముంటుంది, log v3/v4 అని ఉంటుంది. log v3/v4 ని మనం విధంగా రాసుకోవాలి, v2/v1 కి ఈక్వేట్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు W వాల్యూ మనకి చివరిలో ఎంత వస్తుంది, RT log RT ఇంటూ t2 - t1 log v2/v1 అని వస్తుంది. దాని నుంచి ఎఫిషియన్సీకి ఫార్ములా తీసుకుంటాం. ఎఫిషియన్సీ eta = ఎంత, W/q1. సో అంటే ఎంత పని జరిగింది, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చాము, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాస్ట్లో ఫైనల్గా మనకి ఏమొస్తుంది, eta = 1 - t2/t1 అని వస్తుంది. ఇది ఎఫిషియన్సీ అన్నమాట. అంటే ఎంత టెంపరేచర్ ఇస్తున్నాము, ఎంత టెంపరేచర్ అనేది బయటికి రిలీజ్ చేసేస్తుంది అన్న దాన్ని బట్టి ఎఫిషియన్సీ కనుక్కోవచ్చు. అంటే ఎవరైనా సపోజ్ ఒక ఇంజన్ కనుక్కున్నారనుకోండి, ఆ ఇంజన్ ఎంత హీటు ఇచ్చాము, ఎంత హీట్ బయటికి ఇచ్చేస్తుంది అనే దాన్ని బట్టి మా ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ 100% పనిచేస్తుందా, 80% పనిచేస్తుందా అనేది మనకు తెలుస్తుంది. ఓకే అమ్మా, సారీ మీరు మళ్ళీ చూసుకోండి. నేను నోట్స్ అయితే మీ సీనియర్స్ ఎవరి దగ్గర తీసుకున్నారో నోట్స్, ఎవరు మాట్లాడట్లేదు. హలో, లేదు. మరి అంటే నోట్స్ ఇప్పుడు రాసుకుంటాం, నెల 15 రోజులు నోట్స్లు చెప్పుకుంటాం అవ్వదు కదా. ఒకసారి గ్యాదర్ చేయండి నోట్స్లు. నా దగ్గర నేను సెపరేట్ గా మీ నోట్స్ ఏం మెయింటైన్ చేయను, పిల్లల్లో చెప్పడమే, వాళ్ళు రాసుకుంటమే కదా, మీకు తెలుసు. ఆ టెక్స్ట్ బుక్ లో చూసి నాకు ఏ వర్డ్ మార్చాలనుకుంటే ఆ వర్డ్ మార్చి చెప్పేస్తా ఉంటాను. కాబట్టి ఇది చూడండి, మీ సీనియర్ ఎవరి దగ్గర అడగండి.